అపవాది శోధించదలచినప్పుడు మన చుట్టూ ఉన్నది మనకు కాకుండా దూరం చేస్తాడు. అందినట్టుంటుంది, రేపే నాకు ఈ ఆర్డర్ వస్తుంది అనిపిస్తుంది, రేపు ఈ వ్యక్తి పరిచర్యకు సపోర్ట్ చేస్తారనిపిస్తుంది. ఈలోపు అపవాది దాన్ని మరొక మార్గాన్ని తిప్పేస్తా ఉంటుంది. అది కూడా శ్రమే. అయ్యో, అప్పుడు అనిపిస్తుంది మన మనసు, ఏంటి ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఎవ్రీథింగ్ సక్సెస్, తెల్లారితే ఉద్యోగం అనుకున్నా, లేకపోతే రేపు మాపో ఇంటర్వ్యూ, ఆ కార్డు ఏదంటారు కదా వస్తుంది అనుకున్నా, రిప్లై వస్తుంది అనుకున్నా, రాకపోయేసరికి, ఆర్డర్ దూరం అయ్యేసరికి, లేదు వ్యాపారం అక్కడి దాకా వచ్చి కొంచెం వెనకబడికేసరికి, సేవలో సహకరిస్తానని ముందుకు వచ్చిన వాడు మరలా వెనక్కి వెళ్ళేసరికి అనిపిస్తుంది, ప్రభువా నీవెక్కడున్నావయ్యా. వెంటనే అపవాది కలిగించే ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నాతో ఉంటే నాకే వచ్చేది, నాకు దేవుడు నాతో లేడు అనిపించాలి. మరి లేడు అనిపించాలి, అనిపిస్తేనే కదా నీవు దేవునికి దూరం అవుతావు. ఓయ్ ఏబు, ఎందుకయ్యా ఈ గోల నీకు? ఇంకా ఎందుకు యథార్థతను పట్టుకొని ప్రాకులాడుతున్నావు? ఆ దేవుణ్ణి తిట్టు, వదిలేయి, తిరిగి అన్ని మళ్ళీ వచ్చేస్తే చూద్దామంది ఏబు భార్య కదా. నీరో చక్రవర్తి కాలమునందు చాలా మంది దేవుని బిడ్డలు హింసించబడ్డారు. అలాంటి భక్తుల్లో ఒక భక్తుడు, దేవుడు ప్రేమించిన వాడు, దేవుని రొమ్మును ఆనుకున్నవాడు, తల్లి అయిన మరియకు ప్రభు స్థానమును, కుమారుని యొక్క స్థానమును యేసు ప్రభు తన తల్లి దగ్గర తన కుమారత్వపు స్థానాన్ని యోహాని గారికి అప్పగించాడు. అంత ప్రేమించిన వాణ్ణి ప్రభు ఏదో నేర్పాలి, తెలపాలి అనుకొని నీరో చక్రవర్తికి అప్పగించి ఆ సలసలా కాగుతున్న నూనెలో వేసినప్పుడు దాని నుండి తప్పించబడితే, చావకపోతే ఎట్టగో చచ్చేటట్టు లేడని చెప్పి తీసుకుని ఎక్కడికి తీసుకువెళ్ళాను? పద్మస్సు లంకలో వేశారు. పద్మస్సు లంక 10 మైళ్ళు పొడవు, 6 మైళ్ళ వెడల్పు కలిగినటువంటిది, రాతి భూమి, మంచినీళ్లు లేనిది, విషసర్పములు సంచరించు స్థలం. ఒక్కడిని తీసుకువెళ్ళి అక్కడ వేశారు. వేస్తే కానీ అతడు వీటన్నిటికీ దూరమై ప్రభువుకి సమీపం కాగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక.